ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాలు 4వ రోజు దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్ సైరన్స్ ఏకధాటిగా వినిపించాయి. దాదాపు 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ చేసిన దాడిలో 5 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 24 మంది మరణించగా 592 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు ప్రదేశాలను తాకాయని ఆ దేశ సైన్యం తెలిపింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని ఆ దేశ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ధృవీకరించింది. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాలు 4వ రోజు దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్ సైరన్స్ ఏకధాటిగా వినిపించాయి. దాదాపు 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ చేసిన దాడిలో 5 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 24 మంది మరణించగా 592 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు ప్రదేశాలను తాకాయని ఆ దేశ సైన్యం తెలిపింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని ఆ దేశ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ధృవీకరించింది. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.